గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, దేవుడి మీద ఒట్టేసి చెప్పండి. ఈ సెంటిమెంట్ డ్రామాలు ఇక్కడ ప్లే చెయ్యకు. ఆంటీ ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ గానే ఉంటుంది. ఆవిడ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా ఉండుంటే ఎంతమంది ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? నిర్ణయం కరెక్ట్ గా లేదు కాబట్టి అందరం ఇక్కడికి వచ్చి అడగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడేమంటావు? క్లియర్ గా ఒకటే చెప్తాను మేడం, సడన్ గా ఫీజులు పెంచడం కరెక్ట్ కాదు. మీ నిర్ణయం కాలేజ్ రెప్యుటేషన్ ని పెంచేలా ఉండాలి. ఎక్కువ మంది విద్యార్థులు మన కాలేజ్ లో చేరి చదువుకోవడానికి వీలుగా ఉండాలి. అది లేదు కాబట్టి పెంచిన ఫీజు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. పాత ఫీజుల ప్రకారమే ఫాలో అవ్వాల్సిందే. అవ్వకపోతే అప్పుడు నేను ఈ కాలేజ్ స్టూడెంట్ పల్లవిగా కాకుండా ఈ స్టూడెంట్స్ అందరి తరపున యూనియన్ లీడర్ గా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా మీరు యూనియన్ లీడరే అనుకుంటున్నారా? మీ టర్మ్ అయిపోయిందమ్మా, ఆ టైం అయిపోయింది. అవునమ్మా, లాస్ట్ టైం ఎలక్షన్ జరిగాయి. నువ్వు యూనియన్ లీడర్వి, ఆ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఈ కాలేజ్కి యూనియన్ లీడర్ అంటే ఎవరు లేరు. ఇంకా ఎలక్షన్ జరగలేదు కదా. పాప మర్చిపోయినట్టుంది సార్. అవును, అవసరం పడలేదు కాబట్టి చాలా మర్చిపోయాను. ఇప్పుడు గుర్తు చేశారు కదా. నువ్వు గుర్తు తెచ్చుకున్నంత మాత్రాన నువ్వు మళ్ళీ యూనియన్ లీడర్ అవ్వలేవు. ఈసారి ఎలక్షన్స్ లేవు. డైరెక్ట్ గా అక్షితానే యూనియన్ లీడర్ గా నేను అనౌన్స్ చేస్తున్నాను. కరెక్ట్ డెసిషన్ అమ్మా. కంగ్రాచులేషన్స్ వదినా. థ్యాంక్ యూ సో మచ్. యూనియన్ లీడర్ అనేది వారసత్వం కాదు. నా తర్వాత నా కొడుక్కి, నా కోడలికి, నా మనవళ్ళకి అని కంటిన్యూ చేయడానికి. ఇది స్టూడెంట్స్ అందరూ కలిసి తీసుకునే నిర్ణయం.